గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అచ్చచ్చ అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా అంత భ్రాంతియేనా జీవితాన. పొద్దున్నే మొదలెట్టావా నీ గానక చెరి? ఏట్రా పాట మీ బామర్ది గడికి ఇచ్చిన అప్పు ఎగదేసేసాడా ఏటి? అంత నిరాశగా పాడుతా ఉన్నావు, ఏం కష్టం వచ్చిందిరా? నాకేం కష్టమయ్యా, ఆ పాట నా గురించో మా బామ్మర్ది చచ్చినోడి గురించో కాదు మాయా. 5 ఏళ్ళు చక్రం చెప్పి ఇప్పుడు జైలు పాలు కాబోతున్న ఓ తలబండిన సకల శాఖ మాజీ మంత్రి గురించి పాడుతా ఉన్నా. ఎక్కడో ఈ మాట విన్నట్టుందే. ఎవరబ్బా? సమయానికి గుర్తు రావట్లేదు. ఎవర్రా సకల కళా వాళ్ళప్పుడు? అదేమయ్యా, మొన్న దాకా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని షాడో సీఎం గా వెలిగిపోయాడు కదా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన పరిస్థితి చూస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది మరి. ఓహో సజ్జల గారా? 5 ఏళ్ళు జగన్ రెడ్డి అనుకుంటే నడిపించినోడు ఆయనే కదా? అవును మాయా, ఊళ్ళో జనాలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు భూదందాలు, గనులు, అక్రమాలు, ఇసుక దోపిడీలు ఇలా ఏది జరిగినా వెనకాతల ఆయన గారే ఉన్నాడని గట్టి టాక్ నడిచింది కదా. టాకేంట్రా సన్నాసి, అందరికీ తెలిసిన సత్యమేది. కానీ ఆయన ఉన్నాడే జగత్కిలాడి. ఎంత పెద్ద స్కామ్ నడిచినా, వివాదాస్పద జీవో వచ్చినా ఎక్కడ ఆయన సంతకం ఉండదు, రికార్డుల్లో పేరు ఉండదు. అదేలా సాధ్యమయ్యా? అంత పెద్ద పెద్ద పనులు ఆయన చెప్పకుండానే జరిగిపోతాయా ఏంటి? అదేరా నీకు తెలియని వ్యూహం. రేపొద్దున దర్యాప్తు సంస్థలు వస్తే ఇరుక్కుంటే జగన్ ఇరుక్కోవాలా, లేదా ఆయా శాఖల మంత్రులు ఇరుక్కోవాలా. అంతేగాని ఆయన మాత్రం నాకేం తెలియదు బాబోయ్ అని తప్పుకునేలా పక్కగా ముందే ప్లాన్ చేసుకున్నాడు. బాబోయ్, అంత తెలివైనోడమ్మయ్యా ఆయన. తప్పు చేసినా చాచుకుని దొరకకుండా జాగ్రత్త పడ్డాడనే మాట. అందుకే కదరా ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో కేసుల్లో తప్ప పెద్ద పెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఆయనకు నోటీసులు ఇవ్వడం ఎవరికి సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా మంది మాజీ మంత్రులు ఏసీబీ సిఐడి కేసుల్లో అడ్డంగా దొరికిపోతున్నారు కదా మయ్యా. ఈయన మాత్రం ఎలా తప్పించుకు తిరుగుతున్నారు? అదేరా సజ్జల వారి టాలెంట్. అందరూ దొరుకుతున్నారు కానీ సజ్జల మీద మాత్రం ప్రత్యక్షంగా ఒక్క మచ్చ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. కానీ మాయా, ఎంత తెలివైనోడన్నా ఏదో ఒక చాట పప్పులో కాలేకి తప్పదు. చెప్పు, అవును కదా? ఓబు నీకేదో తెలుసు ఏంటి విశేషం? సజ్జల వారి మీద కూడా కేసు పెట్టారా ఏంటి? పెట్టకుండా ఉంటారేంటి మాయా? పెద్ద బాంబే పేలింది. ఈసారి సజ్జలు జాగ్రత్తగా ఆడి ఆట కాస్త తిరగబడినట్లు అయిందట. భారీ మధ్య కుంభకోణం ఉంది కదా మాయా, అందులో ఈయన గారి లింకులు దొరికాయట. అవునవును, నేను కూడా ఇప్పుడే చదివానురా. ప్రభుత్వ మద్యం దుకాణ నిర్వహణలో డిస్టిలరీలకు అనుకూలంగా నిబంధనలు మార్చడంలో 100 కోట్ల లావాదేవీలు జరిగాయట. మరి సజ్జల గారు ఎక్కడ సంతకాలు పెట్టరు కదా మాయా, మరి ఈ కేసులో ఎలా దొరికారు? అక్కడే సిట్ అధికారులు గట్టిగా తవ్వకాలు జరిపారు. ఈ స్కామ్ లో తెర వెనకుండి డబ్బులు దోచేసిన కొందరు దళారులు అధికారులు నోరు విప్పారట. నోరు విప్పడం అంటే ఈయన పేరే చెప్పేశారమ్మయ్యా? ఆ వాంగ్మూలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరే ప్రస్తావించారట. అంతేకాదు కొన్ని డిజిటల్ ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థల చేతికి చిక్కాయట. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అబ్బా, దెబ్బకి దెయ్యం వదిలిందనమాట. అంటే సజ్జలకు కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేస్తారమ్మయ్యా? ఇచ్చేందుకే రంగం సిద్ధం చేశారట్రా సన్నాసి. అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారంగా ఈ నోటీసులు కనుక ఇస్తే 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలకు మరి కదిల్చినట్టేనట. అంటే తేనె పుట్ట కదిల్చినట్టే. అబ్బా, భలేగా దొరికడు మయ్య సజ్జల. ఇప్పుడు గనుల విచారణ ఎదుర్కొంటే ఆశల గుట్లన్నీ బయటపడిపోతాయి కదా. గుట్టుతాలకి బండారం మాత్రమే కాదురా ఓబు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నడిచిన లావాదేవీల చిట్టా మొత్తం, ఏ స్కీమ్లో ఎవరెవరికి ఎంతెంత వాటాలు వెళ్ళాయో ఆ రహస్యాలన్నీ బయటకు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకే నేను అన్నాను మాయా, అంత భ్రాంతియేనా జీవితాన అని. అంతా రాదే, నేనే కింగు అనుకున్నాడు. ఇప్పుడు చూస్తే నోటీసులు తలుపు తడుతున్నాయి. మరి నిజమేరా ఓబు, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎంతటి వ్యూహకర్త అయినా కాలం కలిసి రాకపోతే ఇదిగో ఎట్టాగే బుక్ అవ్వాల్సి వస్తుంది. అవును మయ్య, ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ సజ్జల గారి చుట్టూ తిరుగుతున్నాయి. చూడాలి మరి ముందు ఏమవుతుందో. సజ్జల నోటీసులు వస్తే మాత్రం తాడేపల్లిలో వణుకు పుట్టడం ఖాయం. జగన్ పని గోవిందా గోవిందా. అంతేగా అంతేగా. సరే మయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను మరి. అంత భ్రాంతియేనా జీవితాన మిగిలించేనా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.